నా పేరు రాములు యాదవ్. ఏదైతే 42% కాంగ్రెస్ ప్రకటించిందో దాంట్లో భాగంగానే ఈరోజు బీసీల ఎంత వాటా ఉందో అంత మనకు కావాలని ఆలోచన ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై ఈరోజు బంద్కి పిలిపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆల్ కార్మిక సంఘాలందరం కూడా కలిసి మేము ఒక ఏమనుకుంటుంటే మనకు బీసీలకు న్యాయం కావాలి, బీసీల కోసం మనం అందరూ పోరాడుతూ ఉన్నాం. దాంట్లో కూడా మన వంతు ఇంత ఉండాలని ఆలోచనతో మేమందరం కూడా ఆటో జేఏసీగా ఏర్పడి ఈరోజు ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధితో ఏదైతే 42% రిజర్వేషన్ ప్రకటించిందో ఆ రోజు అన్ని పార్టీలతోన చర్చించిన తర్వాత కూడా అది ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లు గవర్నర్కి పంపించడం జరిగింది. గవర్నర్ గారు కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఏదైతే పార్లమెంట్ జరుగుతూ ఉందో అక్కడ ఆ బిల్లు పాస్ అవుతుందని ఆలోచన చేసిన అందరూ కూడా అక్కడ మనకు చుక్కెదురైంది. ఎందుకంటే ఆ రోజు పెద్ద ఎత్తున అన్ని బీసీ సంఘాలు కానీ పార్టీలు కానీ అన్ని పెద్ద ఎత్తున ఆ రోజు ధర్నా చేయడం జరిగింది ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర. అయినా కూడా బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూడా వివరిస్తూ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే బీసీలు ఏదైతే పైకి వస్తారని ఆలోచన వాళ్ళకి బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా ఈరోజు ఆపుతా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం అయ్యా, ఈరోజు బీసీల ఓట్లు వేసుకొని మీరు గద్దెలెక్కి ఈరోజు వెళ్తూ ఉన్నారు. ఆ గద్దెలు దించే రోజు దగ్గరికే వస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు కాచుకోండి. ఈరోజు మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించకుంటే రేపు స్థానిక ఎలక్షన్లో మాత్రం మిమ్మల్ని బొందబెట్టడం ఖాయం. ఇది మాత్రం 100% చెప్తా ఉన్నాం. ఈరోజు బీసీలు ఏమడుతూ ఉన్నాయా? మీ సీట్లు ఆడుతూ ఉన్నామా? మీ ఓట్లు ఆడుతూ ఉన్నామా? మాకు ఎన్ని అడుగుతూ ఉన్నాం? మా వంతు మా బీసీలు ఎంతలో మాకు అంత ఇవన్నీ అడుగుతూ ఉన్నాం. కానీ మేము మీ కుర్చీలు గుంచుకుంటా మీరు ఏం చేస్తలేం కదా. ఈరోజు బీసీలకు ఇస్తే బీసీలు కూడా రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్నింటిలో డెవలప్మెంట్ అవుతారని చెప్పేసి ఆలోచనతో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేసింది. మా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. దాంతో మీరు బీసీలకు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని చెప్పేసి ఈరోజు మీకు ఇవ్వకుండా మీరు తొక్కి పెడతా ఉన్నారు. ఇది న్యాయం కాదు. మీరు ఖచ్చితంగా కానీ రేపు 9వ షెడ్యూల్లో కానీ ఈ 42 రిజర్వేషన్ చేర్చకపోతే మీకు కనుమరుగైపోతారు. మళ్ళీ బీజేపీ అనేది రామరూపాల్లో కాపోతుంది. కాబట్టి బీజేపీ సిద్ధతుతో ఇప్పుడు కూడా చెప్తా ఉంది, ఏదైతే మీరు 42% రిజర్వేషన్ ప్రకటించామో బీసీలకు మేము అండగా ఉన్నాము, బీసీలకు న్యాయం చేయాలని ఆలోచన 42% ప్రకటించింది. దానికి బీజేపీ 9th షెడ్యూల్లో చేర్చితే అయిపోతుంది. కానీ వాళ్ళు చేర్చకుండా చూద్దాం చూస్తూ ఉన్నారు. దీనికి తగ్గేది కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎక్కడ కూడా తగ్గేది 42% రిజర్వేషన్ వరకు మేము అంతా పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.